Hello dear gentle friends, welcome back to All Rounder Info. This is Gananath Shankar. మన ఛానల్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి రివ్యూస్ ని చాలా జెన్యూన్ గా చేస్తున్నాము. మనం ఇటువంటి లోన్ యాప్స్ గురించి ఎటువంటి ప్రమోషన్ ని చేయకుండా జెన్యూన్ గా ఉన్నట్లుగా చెప్తున్నాము. సో మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందులో భాగంగా ఈ రోజు ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రివ్యూ జెన్యూన్ గా చేయబోతున్నాం. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటే వచ్చేది భయమేనండి. అరే అది జెన్యూన్ యాపా కాదా, అందులో తీసేసుకొని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, సో వాడు డబ్బులు కట్టించుకొని కూడా నువ్వు కట్టలేదు అని చెప్పి ఫేక్ చేస్తే పరిస్థితి ఏంటి, వాడు నోటీసులు పంపిస్తే పరిస్థితి ఏంటి, వాట్సాప్లో చాలా దారుణమైన మెసేజెస్ని సెండ్ చేస్తే పరిస్థితి ఏంటి, నా కాంటాక్ట్స్కి అందరికీ బెదిరిస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి రకరకాలైన భయాలు ఉంటాయి. సో అందుకనే మనం మోస్ట్లీ రెఫర్ చేసే యాప్స్ అంతా కూడా జెన్యూన్ యాప్స్గా ఉండేటట్లుగానే చూసుకుంటున్నాం. సో జెన్యూన్ యాప్స్ కాని పక్షంలో దాన్ని కూడా సపరేట్గా మనం రివ్యూ చేస్తున్నాం. సో అటువంటి భయాలు వద్దండి. ఈరోజు నేను చెప్పబోయే ఇన్స్టెంట్ లోన్ యాప్స్కి దాని పట్ల మీకు ఎటువంటి భయాలు అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం రెఫర్ చేసేది జెన్యూన్ లోన్ యాపే. ఆ యాప్ ఏదో కాదండి, పేటిఎం చెయ్యి, పేటిఎం కరో. పేటిఎం అంటే మనకు గుర్తొచ్చేది స్కాన్ చేసి డబ్బులు కొట్టేస్తాం. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వాడే ఒక యాప్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. బట్ కొంతమందికి తెలిసిన విషయం, చాలా మందికి తెలియని విషయం, పేటిఎం చాలా మందికి లోన్స్ ని కూడా ఇస్తుంది. మీరు పేటిఎం యాప్లోనే కిందకి స్క్రోల్ చేశారంటే లోన్ అని ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఓపెన్ చేస్తే, సో అప్లై నౌ కొడితే మీకు ఆటోమేటిక్గా లోన్ వస్తుంది. జనరలీ లోన్ యాప్స్లో మనకు వచ్చే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే శాలరీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఈకేవైసీ అంటారు. ఆధార్ కార్డు లేకపోతే ఇంకొక అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడంతో పాటుగా సో మన యొక్క శాలరీ డీటెయిల్స్ని, పాన్ కార్డ్ శాలరీ డీటెయిల్స్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది అంతా అయిన తర్వాత, డాక్యుమెంటేషన్ అయిన తర్వాత ఫైనల్లీ క్రెడిట్ స్కోర్ కనుక మీట్ అయ్యగలిగితే, వాడు ఇచ్చేదానికి ఆ స్టాండర్డ్కి మన క్రెడిట్ స్కోర్ అనేది ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనకి మన బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయడంతో ఒక వితిన్ 5 minutes కానీ 10 minutes కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అన్నమాట. బట్ ఇక్కడ పేటిఎంలో ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే శాలరీ డాక్యుమెంట్ని అడగట్లేదన్నమాట. సో శాలరీ ప్రూఫ్ మీకు లేకపోయినా కూడా మీరు పేటిఎంలో లోన్ పొందొచ్చు. సరే శాలరీ డాక్యుమెంట్ లేదు, ఇంకే డాక్యుమెంట్ అవసరం లేదా అంటే అలా ఇలా ఇస్తాడండి. ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం. ఏంటి డాక్యుమెంట్స్ అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఈకేవైసీ డాక్యుమెంట్స్ ఏనండి. ఆధార్ కార్డ్ లేకపోతే ఇంకేదైనా వ్యాలిడ్ అయిన అడ్రస్ ప్రూఫ్ని సబ్మిట్ చేయొచ్చు. రెండవది పాన్ కార్డ్, ఖచ్చితంగా పాన్ కార్డ్ డీటెయిల్స్ని ఇవ్వాలి. ఇంకేమైనా కావాలా? శాలరీ స్లిప్స్ లేవని చెప్పాను కదా, సో అవసరం లేదు. ఈ కేవైసీ కింద మన ఆధార్ అండ్ ఎనీ అదర్ వ్యాలిడిటీ ప్రూఫ్ అండ్ సెకండ్ థింగ్ పాన్ కార్డ్. సో ఈ పాన్ నంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట, ఇంకేమీ అవసరం లేదు. సో బట్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, బట్ స్టార్ మార్క్ లేకపోతే అక్కడ లోన్స్ అనేది మనకి రాదండి. బయటికి ఎంత చెప్పినా కూడా ఆ స్టార్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే క్రెడిట్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేటిఎంఏ కాదు, ఎనీ లోన్ యాప్ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు లోన్ ఇస్తారు. అలా క్రెడిట్ స్కోర్ కూడా అవసరం లేదు, డాక్యుమెంట్స్ ఏది అవసరం లేదు అని చెప్పి ఏదైనా ఒక లోన్ యాప్ మీకు ఇస్తుందంటే జాగ్రత్త వహించాలి. సో ఇట్స్ అ ఫేక్ లోన్ యాప్, ఇట్స్ అ చైనీస్ లోన్ యాప్. సో వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఆ రోజు టెన్షన్ ఫ్రీగా ఉండడం కోసం వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకొని తర్వాత కొన్ని నెలలు మీరు టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది. అది చాలా దారుణంగా ఉంటుంది. సో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎవడు లోన్ ఇవ్వడు అన్న విషయాన్ని తెలుసుకోండి. అండ్ పేటిఎం కూడా శాలరీ స్లిప్స్ లేకుండా ఇస్తున్నారు. బట్ నేను చెప్పినట్లుగా ఇతర డాక్యుమెంట్స్, ఆ 2 డాక్యుమెంట్స్తో పాటుగా మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి గుడ్ క్రెడిట్ స్కోర్ అనేది 750 to 900 అంటారు. పేటిఎంలో కూడా మీరు చూసారంటే వాడు మెన్షన్ చేసేది కూడా 750 క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు లోన్స్ వస్తాయంటారు. బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కానీ, మీకు క్రెడిట్ స్కోర్ కనుక 680+ ఉన్నట్లయితేనే, 650 మీకు క్రెడిట్ స్కోర్ కనుక 650 అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితేనే లోన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మేబీ లోన్ అమౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ బట్ 650 ఉన్నట్లయితే ఛాన్సెస్ అనేటివి 99.99% లోన్ పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, పేటిఎం డైరెక్ట్లీ మనకి లోన్ ఇవ్వట్లేదు. పేటిఎం ఇస్ నాట్ ఎన్బిఎఫ్సి. పేటిఎం ఒక లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. సో లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ అంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయండి. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా ఆర్బీఐ చేత గుర్తింపు పొందిన లోన్స్ ఇచ్చే సంస్థలు. లోన్స్ అంటే రకరకాల లోన్స్,
గోల్డ్ లోన్స్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఎటువంటి లోన్స్ అయినా పర్వాలేదు. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం లోన్స్ ఇచ్చి తద్వారా ఇంట్రెస్ట్ సంపాదించడమే అనమాట. సో వీళ్ళు ఆర్బీఐ చేత రిజిస్టర్డ్ అయిన ఎన్బిఎఫ్సిస్. సో అటువంటి ఎన్బిఎఫ్సిస్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే టాటా క్యాపిటల్ కానివ్వండి, హీరో కార్ప్ కానివ్వండి, ఫిన్ కార్ప్ కానివ్వండి, పూనావాలా కానివ్వండి. సో మీకు ఆల్రెడీ డిస్ప్లేలో కొన్ని కనబడుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఎన్బిఎఫ్సిస్, ఆర్బీఐ చేత రిజిస్టర్డ్ అయిన ప్రాపర్ ఎన్బిఎఫ్సిస్ వీళ్ళు. సో వీళ్ళతో పేటిఎం టైఅప్ అయ్యిందనమాట. సో మనం మన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన తర్వాత, బేసిక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సబ్మిట్ చేసిన తర్వాత మన క్రెడిట్ స్కోర్ని ఫెచ్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డ్, పాన్ నెంబర్ ఉంది కదా, ఆ డీటెయిల్తో మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో, సిబిల్ ఎంత ఉందో పేటిఎం అనేది లాగుతుంది అనమాట, ఫెచ్ చేస్తుంది. ఆ క్రెడిట్ స్కోర్కి వీళ్ళు ఇచ్చారు కదా ఈ లోన్, ఐ మీన్ వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు కదా, లెండింగ్ పార్ట్నర్స్, వాళ్ళలో ఎవరైతే ఈ క్రెడిట్ స్కోర్కి నేను ఇవ్వడానికి ముందుకు వస్తాను అని చెప్పి మ్యాచ్ అవుతారో అటువంటి వాళ్ళని మ్యాచ్ చేసి మీతో కలుపుతారనమాట. సో వాళ్ళు, ఆ పర్టిక్యులర్ లెండర్ అనే వాళ్ళు మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్లీ. ఇట్ ఈస్ నాట్ పేటిఎం. మరి ఇది సేఫేనా అని చెప్పి అడిగితే ఖచ్చితంగా సేఫే. సో ఎందుకంటే ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థలతో మాత్రమే పేటిఎం లింక్ చేసింది కాబట్టి 100% సేఫే. బట్ తిరిగి కట్టకపోతే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? అన్ని లీగల్గానే ఉంటాయండి. సో చెక్ బౌన్స్ ఛార్జెస్, మీరు మ్యాండేట్, ఆటో మ్యాండేట్ ఇప్పట్లో చాలా కంపల్సరీ అయిపోయింది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. ఆటో మ్యాండేట్ పెట్టినట్లయితే ఆ టైంలో మన అమౌంట్ డెబిట్ కాకపోతే క్రెడిట్స్, ఐ మీన్ చెక్ ఛార్జెస్, చెక్ బౌన్స్ ఛార్జెస్ ఉంటాయి, లేట్ పేమెంట్ ఫీజ్ అనేటివి ఉంటాయి. అది కాకుండా వాడు లోన్ అమౌంట్ డిస్పోజ్ చేసేటప్పుడు కొంత అమౌంట్ని, పర్సంటేజ్ని ప్రాసెసింగ్ ఫీ కింద కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ద క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ బాగున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ. సో బేసికలీ 13% నుంచి 30% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి పేటిఎంలో వేరీ అవుతాయి. సో ఐ బిలీవ్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక రివ్యూ వీడియో అండి. మిగతా చిన్న చిన్న ఛానల్స్ లాగా నేను ఇలా లోన్ పొందాను, మీరు కూడా అలా పొందని అని చెప్పి ప్రాసెస్ అంతా చూపించి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నా బాధ్యత ఏంటంటే ఇది జెన్యూన్ యాప్, దీంట్లో మనం లోన్ తీసుకోవచ్చా, ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఎవరెవరికి లోన్ వస్తుంది, ఇటువంటి విషయాల్ని జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేయడం, జెన్యూన్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ఛానల్లో మనం పెట్టుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ. ఐ బిలీవ్ నేను ఆ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపించినట్లయితే, చాలా మంది చూస్తున్నారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మ్యాక్సిమం అడగను బట్ స్టిల్ లైక్ చేస్తే అది ఒక మోటివేషన్, ఇంకా మంచి మంచి రివ్యూస్ చేయడానికి, పోస్ట్ చేయడానికి మనకు ఒక జెన్యూన్ మోటివేషన్గా ఉంటుంది. కమెంట్స్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో పోస్ట్ చేయండి. మ్యాక్సిమం దాన్ని వీడియో రూపంలోనే మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. కమెంట్ రూపంలో మేబీ మీకు క్లారిటీ ఇవ్వకపోవచ్చు, తెప్పించకపోవచ్చు. ఆ కమెంట్ అనేది మీకు కంప్లీట్ క్లారిటీని ఇవ్వకపోవచ్చు. సో ఆ కమెంట్స్ని నోట్ చేసుకొని ఐ విల్ ట్రై టు మేక్ a video clarification further. So I will catch you up in another interesting and useful content. Till then, this is Karanath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.